హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జాడీ క్లాసెస్. ఈరోజు మనం 10th క్లాస్లోని స్టాటిస్టిక్స్ అనే చాప్టర్ నుండి ఇది వరకు మనము మీడియన్ గురించి తెలుసుకోవడం జరిగింది. ఈరోజు మోడ్ గురించి తెలుసుకుందాం. మోడ్ని తెలుగులో బహుళకం అంటారు. ఈ మోడ్ ప్రాబ్లం పబ్లిక్ ఎగ్జామ్లో చాలాసార్లు రిపీట్ కావడం జరిగింది. కాబట్టి కొన్ని మోడ్ ప్రాబ్లమ్స్ని తీసుకొని ప్రాక్టీస్ చేద్దాం. ఇది ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఇది ఒక పీవైక్యూ. ఓకేనా? రైట్. ఇప్పుడు ఫస్ట్ ప్రశ్నను చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ను చూద్దాం. ఫైండ్ ద మోడ్ ఆఫ్ ది డాటా. ఓకే, ఇక్కడ క్లాస్ ఆఫ్ ఇంటర్వెల్స్ ఇవ్వడం జరిగింది, ఫ్రీక్వెన్సీ ఇవ్వడం జరిగింది. ఇది ఒక ప్రశ్నగా రావడం జరుగుతుంది. చాలా సింపుల్గా ఒక టేబుల్ ఇచ్చి ఫైండ్ ద మోడ్ ఆఫ్ ది డాటా అని ఇవ్వడం జరుగుతుంది. దానికి మనము సొల్యూషన్ కనుగొనడానికి ఒక టేబుల్ను రాయాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇది క్లాస్ ఆఫ్ ఇంటర్వెల్స్, ఇది ఫ్రీక్వెన్సీ. ఇక్కడ ఫ్రీక్వెన్సీని అబ్జర్వ్ చేయండి. ఈ ఫ్రీక్వెన్సీలో మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఏడుంది చూడండి. ఇక్కడ మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ 16. ఓకే, ఈ 16 ఉన్న క్లాస్ని మోడల్ క్లాస్ అని అంటాం. 16 ఉన్న క్లాస్ని ఏమంటాం? మోడల్ క్లాస్ అంటాం. ఓకేనా? రైట్. ఈ 16 ఈ క్లాస్ని ఏమంటారంటే మోడల్ క్లాస్. ఇక్కడ రాద్దాం. మోడల్ క్లాస్. దీన్ని మోడల్ క్లాస్. ఓకే, ఈ మోడల్ క్లాస్ ఏంటిది? 401 నుండి 600. ఇది ఏమంటారు? మోడల్ క్లాస్ అంటారు. ఫస్ట్ మనం మోడల్ క్లాస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఫస్ట్ స్టెప్. ఓకే, ఇక్కడ మోడల్ క్లాస్ తర్వాత దీంట్లో మోడల్ క్లాస్ ఉన్న ఫ్రీక్వెన్సీని F1 అంటాం. మోడల్ క్లాస్ ఉన్న ఫ్రీక్వెన్సీని F1 అంటాం. ఓకే, మోడల్ క్లాస్కి ముందున్న ఫ్రీక్వెన్సీని F0 అంటాం. మోడల్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీకి తర్వాత ఉన్న ఫ్రీక్వెన్సీని F2 అంటాం. ఓకే, ఇక్కడ మనము 3 వాల్యూస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఒకటి F1, F0, F2. ఓకేనా? రైట్. మళ్ళీ ఈ యొక్క మోడల్ క్లాస్ యొక్క లోయర్ బౌండరీ ఏంటి? ఇది మోడల్ క్లాస్ యొక్క లోయర్ బౌండరీ. ఓకే, ఈ యొక్క లోయర్ బౌండరీని ఎల్ అంటాం. ఏమంటాం? ఎల్ అంటాం. రైట్. చూడండి, ఇప్పుడు మనకు ఏ విలువలు వచ్చినాయో ఒకసారి రాసుకుందాం. ఇక్కడ ఎల్ వాల్యూ ఏం రావడం జరిగింది? ఎల్ వాల్యూ 400 + 401/2. దీని యొక్క అవరేజ్ తీసుకున్నప్పుడు 405. కాబట్టి F1 = 16, F0 = 10, F2 = 12. ఇక్కడ H రాద్దాం. H వాల్యూ ఎంత చూడండి. దీంట్లో 1 నుండి 200 వరకు ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ 201 నుండి 400 ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఏం చేయండి? 1 నుండి 200 వరకు దాని యొక్క లెంత్ ఎంత ఉంది? దీని యొక్క సైజ్ ఎంత ఉంది? తప్పకుండా 200 వస్తుంది. ఎంత వస్తుంది? 200 వస్తుంది. ఇది సైజ్ ఆఫ్ ది క్లాస్. ఇక్కడ 3 ఫార్ములా రాద్దాం. ఇప్పుడు 3 ఫార్ములా రాద్దాం. మోడ్ = L ప్లస్ స్ట్రేట్గా లైన్ గీయండి. L ప్లస్ ఇక్కడ F1 - F0, ఇక్కడ 2F1 - F0 - F2 రాసి ఇంటూ H అని రాయండి. ఓకే,
దాన్ని పర్ఫెక్ట్గా రాయండి. ఆ ఫార్ములాని మోడ్ ఫార్ములాని పర్ఫెక్ట్గా రాయండి. చూడండి ఇక్కడ ఈ వాల్యూస్ని అన్నింటి కూడా ఈ ఫార్ములలో ప్రతిక్షేపించండి, సబ్స్టిట్యూట్ చేయండి. చూడండి ఎల్ వాల్యూ, ఎల్ ఉన్న దగ్గర ఎంత ఉంది? 400.5 ప్లస్ ఇక్కడ చూడండి F1 వాల్యూ ఎంత ఉంది? చూడండి 16 మైనస్ F0 వాల్యూ ఎంత? 10 బై 2F1. 2 ఇంటూ F1 అంటే ఎంత ఉంది? 16 మైనస్ 10 మైనస్ F2 వాల్యూ ఎంత ఉంది? 12 ఇంటూ ఇక్కడ 200, ఇక్కడ ఎంత? 200 రాయడం జరిగింది. ఓకేనా? చూడండి ఇక్కడ చూడండి 400.5 చాలా జాగ్రత్తగా దీన్ని క్యాల్కులేషన్ చేయండి. ఇక్కడ 16 నుండి 10 సబ్ట్రాక్ట్ చేసినప్పుడు 16 నుండి 10 సబ్ట్రాక్ట్ చేసినప్పుడు 6 వస్తుంది. 6 ఇంటూ 200, 6 ఇంటూ 200 1200 ఎంత వస్తుంది? 1200 బై 16 నుండి 10 పోతే 6 ఇంటూ 200 1200 రైట్. ఇక్కడ చూడండి 2ని 16 చేత మల్టిప్లై చేయండి, 32 వస్తుంది. 2ని 16 చేత మల్టిప్లై చేస్తే 32 వస్తుంది. ఈ రెండు నంబర్ని యాడ్ చేయండి, -10 -12, -10 -12 ఎంత వస్తుంది? -22. ఒక ప్లస్ నెంబరు ఒక మైనస్ నెంబర్ ఉంది కాబట్టి దాని వాల్యూ 10 రావడం జరుగుతుంది. సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత అవుతుంది? 10 రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ 10 రాయండి, చాలా సింపుల్గా 10 రాయండి. ఓకే, చూడండి ఈ జీరోకు ఈ జీరో క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 400.5 ఇక్కడ ఏం మిగిలింది? 120. 120కి 400.5ని 120ని యాడ్ చేయండి, రెండింటిని యాడ్ చేద్దాం. చూడండి యాడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా రాయండి. 400.5 120.0.025 ఇక్కడ 520.5 అని రాయండి. 520.5 రాయండి. ఇలా చేస్తే మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి? 6 మార్క్స్ గెయిన్ చేయడం జరుగుతుంది. మీరు చాలా సింపుల్గా 6 మార్క్స్ గెయిన్ చేయడం జరుగుతుంది. చూడండి మరొకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక ప్రాబ్లం, 3 ప్రాబ్లం కనుక్కోనండి. క్లాస్ ఆఫ్ ఇంటర్వెల్స్ అండ్ ఫ్రీక్వెన్సీ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ దాన్ని ఒక టేబుల్ లాగా ఎలా డ్రా చేయండి. క్లాస్ ఆఫ్ ఇంటర్వెల్స్ ఫ్రీక్వెన్సీని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఫ్రీక్వెన్సీని చాలా జాగ్రత్తగా అర్థం చేయండి. దీంట్లో మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఏందో చూడండి. మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీని ఉన్న క్లాస్ని, మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఉన్న క్లాస్ని మోడల్ క్లాస్ అని రాయండి. ఇక్కడ మోడల్ క్లాస్, ఇది మోడల్ క్లాస్. మోడల్ క్లాస్ ఉన్న ఫ్రీక్వెన్సీని ఇది F1 అంటాం. మోడల్ క్లాస్ ఫ్రీక్వెన్సీ, ఈ ఫ్రీక్వెన్సీ కంటే మీదున్న మోడల్ క్లాస్కి పైన ఉన్న ఫ్రీక్వెన్సీని, ముందున్న ఫ్రీక్వెన్సీని F0 అంటాం. మోడల్ క్లాస్ ఫ్రీక్వెన్సీ తర్వాత ఉన్న ఫ్రీక్వెన్సీని F2 అని రాయడం జరుగుతుంది. తర్వాత L1 అంటే లోయర్ బౌండరీ. లోయర్ బౌండరీ అంటే ఈ మోడల్ క్లాస్కి ఈ రెండింటిని యాడ్ చేసి దాన్ని 2 తోటి డివిజన్ చేయండి. ఇక్కడ 400 అండ్ 401 యాడ్ చేస్తే 801 వస్తుంది. దాన్ని 2 చే డివిజన్ చేయండి, 400.5 రావడం జరుగుతుంది. ఓకే, తర్వాత హెచ్ వాల్యూ, దీని యొక్క సైజ్ ఎంత ఉంది? 1 నుండి 200 ఉన్నది, 201 నుండి 400 ఉన్నది, 401 నుండి 600. దీని యొక్క హైట్ లెంత్ ఎంత ఉంది? దీని యొక్క సైజ్ ఎంత ఉంది? ఈ మధ్యలో 200 ఉన్నది. ఎంత? 200 ఉన్నది. ఇక్కడ 3 ప్రాబ్లం చాలా జాగ్రత్త రాయండి. 3 ప్రాబ్లం L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ H. చూడండి మీకు 3 ప్రాబ్లం రాసేటప్పుడు గుర్తుపెట్టుకోవడానికి ఇక్కడ F1 ఉన్నది, ఇక్కడ F1 ఉన్నది, మైనస్ F0 ఉన్నది, ఇక్కడ F0 ఉన్నది, తర్వాత F2 పెట్టండి. అంటే ఈ రెండు
F1 మైనస్ F0 2F1 మైనస్ F0 మైనస్ F2 అని ఇట్లా గుర్తుంచుకోండి. చాలా సులభంగా ఇది రాసిన తర్వాత ఇప్పుడు ఇంతకుముందు మనము రాసుకున్న వాల్యూస్ అన్ని కూడా దీంట్లో ప్రతిక్షేపించండి. ప్రతిక్షేపించిన తర్వాత సింప్లిఫై కాడ కొంత మీకు ఇక్కడ కొంత కన్ఫ్యూజ్ కావడం జరుగుతుంది. చాలా సింపుల్గా కన్ఫ్యూజ్ కాకుండా చేయండి. ఫస్ట్ ఈ F1 వాల్యూ నుంచి ఇక 16 నుంచి 10 సబ్ట్రాక్ట్ చేయండి. సబ్ట్రాక్ట్ చేయగా వచ్చిన దాన్ని ఈ H వాల్యూతో ఇంటూ చేయండి, మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేసిన వాల్యూ చేయండి. తర్వాత 2F1 ఈ రెండు వాల్యూస్ని 2ని 16ని మల్టిప్లై చేయండి. ఈ రెండింటిని యాడ్ చేయండి. ఈ -10 -12 అయితే -22 వస్తుంది. ఇది 16 × 2 అంటే 32 వస్తుంది. +32 -22 చూడండి ఎన్ని ప్లస్లు మిగులుతాయి, 10 మిగులుతాయి. కాబట్టి 10 చేత 1200ని డివిజన్ చేసినప్పుడు 0 0 క్యాన్సిల్ కావడం జరుగుతుంది. ఇక్కడ 120 మిగులుతుంది. 400.5 ప్లస్ 120ని యాడ్ చేసినప్పుడు 520.5 వస్తుంది. ఇది ఒక మోడ్. ఇదేంటిది మోడ్. చాలా సింపుల్గా మనం ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడం జరిగింది. ఓకేనా? రైట్, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. చూడండి ఇది కూడా ఒక PYQ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఇది ఆల్రెడీ పబ్లిక్ ఎగ్జామ్లో వచ్చిన ప్రశ్న. దీనికి 6 మార్క్స్, ఎంత 6 మార్క్స్ క్వశ్చన్గా రావడం జరిగింది ఇది వరకు. రైట్, ఒకసారి ప్రశ్నను చదువుదాం. ఫైండ్ ద మోడ్ ఆఫ్ ది డాటా. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చిండు, ఫైండ్ ద మోడ్ ఆఫ్ ది డాటా. ఈ డాటాని ఒకసారి విశ్లేషించుకోండి. డాటా ఏమి ఇచ్చిండు, క్లాస్ ఆఫ్ ఇంటర్వెల్స్ ఫ్రీక్వెన్సీ. చూడండి ఫస్ట్ క్లాస్ ఆఫ్ ఇంటర్వెల్స్ రాసుకోండి, ఫ్రీక్వెన్సీ రాసుకోండి. మోడల్ క్లాస్ రావాలంటే మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఉన్న క్లాస్ని మోడల్ క్లాస్ అంటాం. మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఉన్న క్లాస్ ఏంటిది, మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఉన్న క్లాస్ ఏంటిది, ఇది మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఉన్న క్లాస్. ఈ క్లాస్ని ఏమంటాం మనం, మోడల్ క్లాస్ అంటాం. ఏమంటాం, మోడల్ క్లాస్. చూడండి ఫస్ట్ మోడల్ క్లాస్ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. మోడల్ క్లాస్ ఉన్న ఫ్రీక్వెన్సీని ఇక్కడ మనము F1 అంటాం. ఓకే, ఈ మోడల్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీకి ముందున్న ఫ్రీక్వెన్సీని F0 అంటాం. దీని తర్వాత ఉన్నదాన్ని F2 అంటాం. ఓకే, ఇక్కడ రాసుకుందాం. ఫస్ట్ లోయర్ బౌండరీ L ఈజ్ ఈక్వల్ రాసుకుందాం. L ఈజ్ ఈక్వల్ టు ఎట్లా చూసుకుంటాం మనం, ఈ మోడల్ క్లాస్ యొక్క లోయర్ బౌండరీ అంటే ఈ రెండింటిని యాడ్ చేయండి, బై 2 చేయండి. 30 + 30/2 60/2 అంటే L వాల్యూ 30. ఓకే, ఇక్కడ F1 వాల్యూ ఆల్రెడీ మనము రాయడం జరిగింది 7 F1 వాల్యూ. ఓకే, F0 వాల్యూ 6, F2 వాల్యూ 4, H వాల్యూ ఎంత ఉంది చూడండి, సైజ్ ఆఫ్ ది క్లాస్ ఎంత, H వాల్యూ చూడండి 10 to 20. 20ని ఇక్కడ ఇగ్నోర్ చేయండి, 20ని కౌంట్ చేయకండి. 10 నుండి 19 వరకు కౌంట్ చేయండి. 10 11 12 13 14 15 16 17 18 19 ఎన్ని ఉన్నాయి చూడండి, 10. H వాల్యూ 10. H వాల్యూ ఎంత, 10 రావడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనం మోడ్ ఫార్ములా రాద్దాం. మోడ్ ఫార్ములా మోడ్ ఈజ్ ఈక్వల్ L ప్లస్ చూడండి ఇంతకుముందు మనము ఎలా గుర్తుపెట్టుకున్నాము, F1 ఇక్కడ కూడా 2F1 రాయండి, -F0 రాయండి, ఇక్కడ F2 రాయండి. ఓకే, ఇంటూ H. ఈ వాల్యూస్ని ఆ ఫార్ములాలో ప్రతిక్షేపించండి. L ఉన్న దగ్గర ఏం చేస్తారు, L ఉన్న దగ్గర 30 రాయండి. L ఉన్న దగ్గర 30 రాయండి, ప్లస్ ఇక్కడ F1 ఉన్న దగ్గర 7
మైనస్ F0 ఉన్న దగ్గర 6, 2 ఇంటూ F1 అంటే ఎంత 7 మైనస్ F0 6 మైనస్ F2 4 ఓకే ఇంటూ 10 ఓకే. దీ క్యాల్కులేషన్ చాలా సులభంగా చేద్దాం చూడండి. ఫస్ట్ 30 రాయండి, 30 యాజ్ ఇట్ ఈస్గా రాయండి. ఇక్కడ 7 నుండి 6ని సబ్ట్రాక్ట్ చేయండి, 1 వస్తుంది. 1 ఇంటూ 10 వస్తుంది. ఏమొస్తుంది 10 ఓకే. డైరెక్ట్ రాయండి. ఇక్కడ డినామినేటర్లో ఏమొస్తాయి చూద్దాం. 2 ఇంటూ 7 14, 2 ఇంటూ 7 ఎంత 14 ప్లస్లో 14 ఉన్నది. ఇక్కడ నెగిటివ్ నంబర్స్ ఎన్ని, -6 -4 ఎంత నెగిటివ్స్ మైనస్లు 10 ఉన్నాయి కాబట్టి ప్లస్లు 4 మిగలడం జరిగింది. కాబట్టి ఇక్కడ 4, 10ని 4 చేత డివిజన్ చేయండి. 10ని 4 చేత డివిజన్ చేయండి. చాలా సింపుల్గా 10ని 4 చేత డివిజన్ చేయండి. 4 2 జా 8, 2.0, 4 5 జా 20. ఇక్కడ 30 రాయండి ప్లస్ ఇక్కడ 10ని 4 చేత డివిజన్ చేసినప్పుడు 2.5 30 రూపీస్కి 2.5 అంటే 2 రూపీస్ 50 పైసే. చాలామంది పిల్లలు ఇక్కడ యాడ్ చేసేటప్పుడు రాంగ్ చేయడం జరుగుతుంది. ఇవి 30 రూపీస్ అనుకోండి, ఇది 2 రూపీస్ 50 పైసే అనుకోండి. యాడ్ చేసినప్పుడు ఎంత వస్తుంది 32 రూపీస్ 50 పైసే వస్తుంది. కాబట్టి ఇక్కడ 32.5 అని దీని ఆన్సర్ రావడం జరిగింది. కాబట్టి ఈ అడిషన్లో కూడా చాలామంది పిల్లలు రాంగ్, ఈ క్యాల్కులేషన్లు కూడా రాంగ్ చేయడానికి చాలామంది పిల్లలు రాంగ్ చేస్తారు. కాబట్టి చాలా సింపుల్గా మీరు ఈ రకంగా నేనైతే ఏ రకంగా క్యాల్కులేషన్ చేస్తున్నానో యాజ్ ఇట్ ఈస్గా మీరు చేయండి. చాలా సులభంగా మీకు ఆన్సర్ కరెక్ట్ రావడం జరుగుతుంది. ఓకేనా రైట్. ఇక్కడ మోడ్ మనకు ఏం రావడం జరిగింది, మోడ్ 32.5 రావడం జరిగింది. ఓకే రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకే ఇక్కడ మనకు మోడ్ కనుగొనండి, ఫైండ్ ద మోడ్ ఆఫ్ ది డాటా. ఇది కూడా PYQ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ 6 మార్క్స్కి రావడం జరిగింది. ఓకే ఫస్ట్ క్లాస్ ఆఫ్ ఇంటర్వెల్స్ ఫ్రీక్వెన్సీ రాయండి, ఒక టేబుల్ గీయండి, దానికి సొల్యూషన్ రాసి టేబుల్ గీయండి. ఈ క్లాస్ ఆఫ్ ఇంటర్వెల్స్ స్ట్రైట్గా ఫ్రీక్వెన్సీ రాయండి. ఇక్కడ మోడ్ అనగానే ఫ్రీక్వెన్సీని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి మోడల్ క్లాస్ ఏంటో ఒకసారి కనుగొనండి. మోడల్ క్లాస్ని అబ్జర్వ్ చేయండి. మోడల్ క్లాస్ ఏమున్నది చూడండి. ఇక్కడ మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఏమున్నది చూడండి. ఇక్కడ 3, 16, 26, 31, 16, 8. దీంట్లో మ్యాక్సిమం ఏముంటుంది 31 అనేది పెద్దది. ఈ ఫ్రీక్వెన్సీలో అన్నిటికంటే పెద్ద వాల్యూ ఎంత 31. 31కు స్ట్రేట్గా 31 ఉన్న క్లాస్ ఆఫ్ ఇంటర్వెల్ని మోడల్ క్లాస్ అంటాం. 31 ఉన్న క్లాస్ని ఏమంటాం మోడల్ క్లాస్ అంటాం. కాబట్టి ఈ క్లాస్ని మనము మోడల్ క్లాస్ అంటాం. కాబట్టి ఇక్కడ రాస్తున్న మోడల్ క్లాస్ దీన్ని మోడల్ క్లాస్. ఓకే మోడల్ క్లాస్ ఉన్న ఫ్రీక్వెన్సీని F1 అంటాం. దానికి ముందున్న దాన్ని F0 అంటాం. దాని తర్వాత ఉన్నదాన్ని F2 అంటాం. ఓకే ఇప్పుడు లోయర్ బౌండరీ L అంటే చూడండి, ఈ 30కి ఈ 30ని యాడ్ చేయండి. 30 + 30 + 30/2 60/2 అవరేజ్ 60ని 2 చేత డివిజన్ చేసినప్పుడు ఎంత 30 రావడం జరిగింది. ఈ వాల్యూస్ అన్ని ఒకసారి రాసుకుందాం. ఓకే F1 అంటే 31, F0 అంటే 26,
F2 అంటే 16. హెచ్ వాల్యూ ఎంత వస్తుంది? 0 to 10. 0 to 10 అంటే 0 నుంచి 9 వరకు ఉన్న నంబర్స్ని కౌంట్ చేయండి. 10 వస్తుంది కదా. కాబట్టి 10. దీన్ని మనము మోడ్ ఫార్ములా రాద్దాం. మోడ్ ఫార్ములా రాసి ఆ ఫార్ములాలో ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసినాం అనుకోండి, మనకు ఆన్సర్ రావడం జరుగుతుంది. మోడ్ ఫార్ములా ఎల్ ప్లస్ ఇక్కడ ఎల్ ప్లస్ F1 మైనస్ F0 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ హెచ్. చూడండి, ఎల్ వాల్యూ ఇక్కడ రావడం జరిగింది 30. ఎల్ వాల్యూ 30. చూడండి, ఇక్కడ F1 ఎంత ఉంది? Fn వాల్యూ ఎంత? 31 ఉండండి. ఈ మైనస్ పెట్టండి. F0 ఎంత ఉంది? 26. అదే రకంగా 2F1 2 ఇంటూ 31 మైనస్ F0 వాల్యూ 26 మైనస్ F2 వాల్యూ 16 ఇంటూ 10. చాలా జాగ్రత్తగా దీన్ని క్యాల్కులేషన్ చేయండి. ఇక్కడ 31 నుండి 26ని సబ్ట్రాక్ట్ చేయండి. 31 నుండి 26ని సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది? 5 వస్తుంది. 5 ఇంటూ 10 ఎంత? 50 రావడం జరుగుతుంది. ఓకే, 50. ఓకే, ఇక్కడ చూడండి, 2ని 31 చేత మల్టిప్లై చేస్తే 62 వస్తుంది. ప్లస్ 62. ఇక్కడ రెండు మైనస్లే ఉన్నాయి. -26 -16 ఎంత వస్తుంది? 42. ఎంత వస్తుంది? మైనస్ లైన్ ఉన్నాయి, 42. సబ్ట్రాక్ట్ చేస్తే ప్లస్ లైన్ మిగులుతాయి, 20 మిగులుతాయి. ఎంత? 20. కాబట్టి 20. ఈ 0 క్యాన్సిల్ చేయండి. 5ని 2 చేత డివిజన్ చేయండి. 5ని 2 చేత డివిజన్ చేయండి. 2 3 జా 5ని 2 చేత డివిజన్ చేసినప్పుడు 2 2 జా 4 1.0 2 5 జా 10 ఎంత వస్తుంది? 30 ప్లస్ 2.5. 30ని 2.5ని యాడ్ చేసినప్పుడు 32.5 రావడం జరుగుతుంది. ఇది మోడ్ వాల్యూ. చూడండి, 30ని 2.5ని 32.5ని యాడ్ చేసినప్పుడు 32.5 రావడం జరిగింది. ఓకేనా? ఓకే, చాలా సింపుల్గా ఈ ప్రాబ్లం కూడా చేయడం జరిగింది. ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ది మోడ్ ఆఫ్ ది డాటా. ఇక్కడ క్లాస్ ఆఫ్ ఇంటర్వెల్స్ ఇవ్వడం జరిగింది. 1 నుండి 200, 201 నుండి 400, 401 నుండి 600, 601 నుండి 800, 801 నుండి 1000. దానికి సంబంధించిన ఫ్రీక్వెన్సీ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సొల్యూషన్ చేసేటప్పుడు ఒక టేబుల్ గీయండి. ఇక్కడ క్లాస్ ఆఫ్ ఇంటర్వెల్స్ రాయండి, ఇక్కడ ఫ్రీక్వెన్సీ రాయండి. చూడండి, ఫస్ట్ ఏం చేయాలి? మోడ్ ఇచ్చినప్పుడు ఫ్రీక్వెన్సీని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫ్రీక్వెన్సీలో హైయెస్ట్ నంబర్ ఏది ఉంది? ఫ్రీక్వెన్సీలో హైయెస్ట్ నంబర్ ఏమున్నది? మ్యాక్సిమం నంబర్ ఏమున్నది? చూడండి, ఇది మ్యాక్సిమం నంబర్. ఈ మ్యాక్సిమం నంబర్ ఉన్న క్లాస్ని మోడల్ క్లాస్ అంటాం. మ్యాక్సిమం నంబర్ ఉన్న క్లాస్ని ఏమంటాం? మోడల్ క్లాస్. కాబట్టి దీన్ని మోడల్ క్లాస్ అని రాసుకుందాం. ఇక్కడ మోడల్ క్లాస్ ఉన్న ఫ్రీక్వెన్సీని F1 అని, దానికి ముందున్న ఫ్రీక్వెన్సీని F0 అని, తర్వాత ఉన్న ఫ్రీక్వెన్సీని F2 అని అంటాం. కాబట్టి అదే రకంగా ఈ యొక్క మోడల్ క్లాస్ యొక్క లోయర్ బౌండరీని చూద్దాం. L ఈజ్ ఈక్వల్ టు 400 ప్లస్ 400 అండ్ 1/2 అంటే 801/2 అంటే ఎంత వస్తుంది? 400.5. ఓకే, ఇక్కడ F1 వాల్యూ 16 ఇవ్వడం జరిగింది, F0 వాల్యూ 10, ఓకే, F2 వాల్యూ 12 రావడం జరిగింది,
హెచ్ వాల్యూ చూడండి 1 నుండి 200 వరకు ఉంది కాబట్టి ఈ హెచ్ వాల్యూ 200 ఉంటుంది. హెచ్ వాల్యూ 200 అవుతుంది. ఓకే, చూడండి ఇక్కడ ఫార్ములా రాద్దాం. మోడ్ ఈజ్ ఈక్వల్ టు L ప్లస్ F1 మైనస్ F0 F1 2F1 మైనస్ F0 మైనస్ F2 రాయండి ఇంటూ హెచ్. వాల్యూను సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ఏమొస్తుంది 4 L వాల్యూ 400.5 మైనస్ F1 ఎంత ఉంది చూడండి 16 మైనస్ F0 ఎంత ఉంది 10. ఇక్కడ 2F1 అంటే 2 ఇంటూ 16 32 అవుతుంది. అదే రకంగా F0 అంటే 10 మైనస్ 12 ఇంటూ 200 400.5 ప్లస్ చూడండి జాగ్రత్తగా 16 నుండి 10 సబ్ట్రాక్ట్ చేయండి 4 వస్తుంది. 4 ఇంటూ 200 800 అవుతుంది. ఇక్కడ ఎంత 800 రావడం జరుగుతుంది న్యూమరేటర్. ఇప్పుడు డినామినేటర్ ఏమవుతుంది 2ని 16 చేత మల్టిప్లై చేయండి ఎంత 32. ఇక్కడ రెండు మైనస్లు ఉన్నాయి -10 -12 -22 ఎంత -22. చూడండి వాల్యూ ఎంత వస్తుంది 10 వస్తుంది. ఎంత 10 రావడం జరుగుతుంది. ఇప్పుడు 800ని 10 చేత డివిజన్ చేసినప్పుడు 80 రావడం జరుగుతుంది. 400ని 400.5ని 80ని యాడ్ చేసినప్పుడు 480.5 రావడం జరుగుతుంది. ఓకే, ఈ రకంగా మనము మోడ్ ప్రాబ్లమ్స్ని చాలా ఈజీగా కనుగొనడం జరిగింది. మీరు కూడా పబ్లిక్ ఎగ్జామ్లో వస్తే చాలా సింపుల్ వేలో ఈ రకంగా చేస్తే మీకు ఈజీగా 6 మార్క్స్ గెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాబ్లం చక్కగా చదివి ఈ రకంగా టేబుల్ డ్రా చేసుకొని ఇందులో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ లేక మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఉన్న క్లాస్ని ఐడెంటిఫై చేసేటంటే F1 F0 F2 వాల్యూస్ రాసుకొని హెచ్ వాల్యూ రాసుకొని ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసింది అనుకోండి చాలా ఈజీగా ఈ ప్రాబ్లంను మీరు సాల్వ్ చేయొచ్చు. ఓకేనా, మీరు అందరు కూడా పబ్లిక్ ఎగ్జామ్లో ఒకవేళ మోడ్ ప్రాబ్లం వస్తే సక్సెస్ఫుల్గా చేసి 6 మార్క్స్ గెయిన్ చేస్తారని ఆశిస్తూ మీ జాడి రాజన్న సార్. ఓకేనా, రైట్.